హాయ్ అండి, ఇప్పుడే వచ్చాం తినడానికి. ఇక చూస్తేనేమో మనకి మటన్ హలీము చికెన్ ఉంది. ఎలాగో మనం చికెన్ ఈ మధ్యలో తినట్లేదు, మటన్ కాబట్టి మటన్ హలీం తింటున్నాం. ఇక మటనే, ఇక దాని వల్ల మటన్ ప్రైజులు కూడా పెరిగిపోయినాయి. కానీ బట్ మన షాగోస్ గురించి తెలిసిందే కదా, మటన్ హలీం అంటే షాగోసే. ఇక తినక తప్పదని చెప్పి ఇక తింటున్నాం. ప్రతి సంవత్సరం తినేదే, ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. ప్రైజులు కొంచెం పెంచారండి, మటన్ ప్రైజులు. హలీం కొంచెం కాస్ట్లీగానే ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండేదండి, 170-175 అరౌండ్ ఉండేది. ఇప్పుడు 250 అట్లా అయిపోయింది. సరే, ఇక ఈ బర్డ్ ఫ్లూ అది ఇది అంటున్నారు, అది కొంచెం తగ్గిన తర్వాత ఏమన్నా తగ్గుతుందేమో, దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందేమో చూడాలి. ఎస్, బేసికల్లీ నేను బెంగళూరు వెళ్ళాలండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ హలీము ఇక మనకి హైదరాబాద్ ఫుడ్ మిస్ అవుతానని చెప్పి లాస్ట్లో ఇక తినేసి వద్దామని మామూలు కలిసేసి ఇక ఒక పట్టు పట్టేసి వెళ్ళిపోతాయి. ఇక నా ర్యాండమ్గా తింటూ ఉంటానండి. నేను తిన్నా ఒక 15-20 టైమ్స్ వరకు తిన్నట్టున్నా నేను హలీము. మేము మ్యాక్సిమం ఇక హలీం అంటే ఇక మేము మటన్ బాగా ప్రిఫర్ చేస్తాం. ఇక చికెన్ వచ్చేసి ఏముంటుంది, మన చికెన్ ఐటమ్స్ బిర్యానీ అంటే ఇక హైదరాబాద్ తెలిసిందే, బిర్యానీ వదలం ఇక చికెన్లో. మటన్ అంటే ఇక మరి హలీము ఇది వారవే. బెనిఫిట్ అంటే ఏం లేదండి, జస్ట్ తినడమే. రంజాన్ ఆనవాయితీ అంతే. మన సంక్రాంతికి ముగ్గులు ఎట్లేస్తాము, రంజాన్ హలీం తినాలి అంతే. ఇక మటన్ తెలిసింది కదా, పూరా మొత్తం ఇక కీమా చేసేసి కంప్లీట్ ఓన్లీ ఫ్లెష్ పార్ట్ పిక్ చేస్తారు. కాబట్టి ఇక ఆ ప్రోటీన్ ఏదన్నా కానివ్వండి, దానికి సంబంధించిన ఏదన్నా కానివ్వండి, ఇది బాగానే ఉంటుంది. ఇక ఆ నెయ్యి పైన అది ఏమంటారో ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా దాంతో కొంచెం కవర్ చేస్తారు, తినొచ్చు బాగానే. హెల్త్కి ఏం పెద్ద ఎఫెక్ట్ పడదండి, ఇది నార్మల్ జనరల్ టైప్ ఇక నాన్ వెజ్ ఐటమ్ లెక్కనే. మన హైదరాబాద్లో ఉండే నాన్ వెజ్కి పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. నేను షాగోద్లో పనిచేస్తాను. మన దగ్గర 250 రూపీస్ హలీం, మటన్ హలీం ప్రైస్ చాలా బాగుంటుంది, టేస్టీ. మాకు శాలరీ 15,000 ఉంటుంది. టిప్స్ వస్తాయి, కస్టమర్స్ టిప్స్ ఇస్తారు మాకు 100, 200, 50 రూపీస్, 20 రూపీస్. కొంతమంది ఎవరు కూడా ఎవరి సంతోషంతో ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. అందరిది అంతే ఉంటుంది రోడ్ పైన. 1 మంత్ ఇక్కడే ఉంటాం మేము. 1 మంత్ హలీం షాగోద్ నడుస్తుంది. 30 days చాన్ రాత్ రోజు బంద్ అయిపోతుంది. మేము మార్నింగ్ 3 o'clock వస్తాం సార్, నైట్ 3 o'clockకి నైట్ వెళ్తాం. 12 hours మేము ఇక్కడ ఉంటాం. మాకు డైలీ 500-700 రూపీస్ టిప్స్ వస్తాయి కస్టమర్స్ నుంచి. శాలరీ వస్తుంది మంత్లీ. 7 years నుంచి ఇక్కడ ఉంటా షాగోద్లో. ఎవ్రీ ఇయర్ వస్తా, 7 years నుంచి ఇక్కడికి వస్తున్నా. 50,000 కంపల్సరీ వస్తుంది. శాలరీ 50,000 కలిపి. ఒకవేళ 1,000 వస్తుంది ఒక పర్ డే రాదు, ఇట్లా 200 దొరుకుతాయి. అలా ఇచ్చేటోళ్ళు ఇచ్చేస్తారనమాట.